తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది. ఆ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం. తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి సిఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారి కె రామకృష్ణారావు నియమితులు అయితే కావడం జరిగిందనమాట. ఇక ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా రామకృష్ణారావు బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు సీఎస్గా ఉన్నటువంటి శాంతికుమారి ఏప్రిల్ 30న పదవి విరమణ చేరున్నారు. అందుకే కొత్త సీఎస్గా కె రామకృష్ణారావు ఎంపిక చేశారు. నూతన సీఎస్ పోస్టుల కోసం సీనియారిటీ ప్రకారం 6 అధికారుల పేర్లను సీఎం రేవంత్ రెడ్డి సర్కారు పరిశీలించింది. అయితే సమర్థత, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని 1991 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన రామకృష్ణారావు సీఎస్గా నియమించాలని నిర్ణయించింది. ఈయన 2014 నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నారు. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడం, కేంద్రం నుంచి నిధులు రాబట్టడం కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఇతర అవసరాల దృష్ట్యా ఆయన్ని సీఎస్గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియామక ఉత్తర్వులు అయితే విడుదల చేసింది. దీంతో పాటు తెలంగాణలో భారీగా ఐఏఎస్లను బదిలీ చేశారు. తెలంగాణలో భారీగా ఐఏఎస్లు ఏదైతే ఉన్నారో బదిలీ అయితే గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్గా శశాంక్ గోయల్ నియమించారు. ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ సెల్ సీఈఓగా జయేష్ రంజన్ నియమించారు. పరిశ్రమల వాణిజ్య ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా సంజీవ్ కుమార్ అయితే నియమించారు. ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా సీతాస్ మంపర్మాల్ నియమిత కావడం జరిగింది. ఇక కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్ అయితే అవకాశం అయితే ఇచ్చారనమాట. సో, సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో, ఇక పీఆర్సీ కావచ్చు, పెండింగ్ బకాయిలు మరి ఏ రకంగా ముందుకెళ్తారు ఏంటి అనేది ప్రశ్నార్థకంగా అయితే మారింది. సో, మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ చెప్తారనే వార్తలు